సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 19 శుక్రవారం. ఈరోజు మార్గశిర అమావాస్య. జ్యేష్ఠ నక్షత్రం సంపూర్ణంగా ఉంది. పితృదేవత అర్చన, పితృదేవత తర్పణాది కార్యక్రమాలు చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు అందుకోగలుగుతారు. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున అష్టమంలో బుధ సంచారం వల్ల బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. అనుకోకుండా నూతన అవకాశాలు కానీ ఆర్థికపరమైనటువంటి లాభాలు కానీ అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఒక కార్యక్రమాన్ని అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యంలో రవి సంచరిస్తున్నారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమం పూర్తి చేస్తారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటుంది. ప్రభుత్వపరమైనటువంటి సహాయం కూడా అందుకుంటారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ, నూతన వ్యాపారాల వల్ల అభివృద్ధి కానీ కనిపిస్తుంది. వ్యయములో శని సంచరించడం వల్ల పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా పనిభారం కనిపిస్తుంది. శారీరక శ్రమను కూడా ఈరోజు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. వయోవృద్ధులకు కానీ, గోవులకు కానీ మీ చేతనైనంత వరకు సేవ చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ శుక్రవారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. సమాజంలో గుర్తింపు, విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సప్తమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. ఈరోజు లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. మనసుకు ఇబ్బంది కలిగించే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. ఈరోజు చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి ఆరాధన చేయండి. పేద స్త్రీలకు మీ చేతనైనంత వరకు వస్త్రదానం చేయడం వల్ల, లేక వారికి సహాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల గురుబలం పెరుగుతుంది. జన సంబంధాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో బుధ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. కుటుంబపరమైనటువంటి సుఖ సంతోషాలు మీరు అనుభవిస్తారు. వ్యాపారపరంగా కూడా అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొనే విజయం సాధిస్తారు. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తంలో కుజుడు సంచరించడం వల్ల ఒక్క విషయంలో వెనకడుగు వేస్తారు. జనాలతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మీ మాటల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. వికలాంగులకు కానీ, మానసిక వికలాంగులకు కానీ మీ చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ శుక్రవారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. సృజన సహకారంతో కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. షష్టంలో రవి సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. లాభసాటి ప్రయాణాలు కూడా చేస్తారు. వ్యయములో గురువు సంచరించడం వల్ల విద్యారంగంలో మీరు అనుకున్నంత ఫలితాలను అందుకోలేకపోతారు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటుంది. పనిభారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయండి. గురువుల యొక్క పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి శుక్రవారం రోజున చతుర్థములో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి ఒక వ్యాపారాన్ని కానీ, వారసత్వ వ్యాపారాన్ని కానీ ఈరోజు మీరు ప్రారంభించి మంచి అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. మీకు నచ్చినటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు.
పంచంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రితో మనస్పర్ధలు కనిపిస్తుంది. అధికారులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యారాధన చేయండి. తండ్రి పాదాలకు నమస్కరించి తండ్రికి చేతనంత సహాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ శుక్రవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం వల్ల జనసాకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మంచి లాభాలు కూడా అందుకుంటారు. ఈరోజు తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు సైతం లాభసాటిగా ఉంటాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో బుధ సంచారం వల్ల జనసాకార లోపం, వ్యాపారంలో నష్టాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, సీతారామచంద్రమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే పేదవారికి మీ చేతనైనంత వరకు వైద్య సాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ శుక్రవారం రోజున ద్వితీయములో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. భగవంతుని ఆశీస్సులు మీ నిరాడంబరత మీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. మనసుకు నచ్చని ఒక సంఘటన జరుగుతుంది. నిరాశని కలిగిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలిత ఆరాధన చేయండి. తల్లిని దర్శించి తల్లి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. తల్లి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా ఈ రోజంతా కాలం గడుపుతారు. దశములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ శ్రమకు, మీ ప్రతిభకు, మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల యొక్క అభినందనలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులను ఈరోజు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం, చాముండి ఆరాధన చేసుకోండి. తల్లి ఆశీస్సులు అందుకుని తల్లికి చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ శుక్రవారం రోజున తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. నూతన వ్యాపారాలు బాగుంటాయి. అనుకోకుండా నూతన అవకాశాలు కూడా మీకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సప్తంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. విద్యారంగంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంది. వ్యయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనే విధానాన్ని, పోటీ ప్రపంచంలో సునాయాసంగా విజయాలు సాధించే పరిస్థితి ఈరోజు మీకు కనిపిస్తుంది. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక విషయంలో నిరాశ, అశాంతి వెంటాడుతుంది. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశ ఆరాధన చేయండి. గణపతి స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయంలో మీ చేతనైనంత వరకు సేవ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మకర రాశి వారికి శుక్రవారం రోజున తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత వ్యవసాయం సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కూడా జరుగుతాయి. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యయములో రవి సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాని దర్శనం, సూర్యారాధన చేయండి. తండ్రి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల తండ్రికి చేతనైనంత వరకు సేవ కానీ సహాయం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి శుక్రవారం రోజున పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా ఉంటారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. మంచి లాభాలను కూడా ఆర్జిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో. దశములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయం సాధిస్తారు. తల్లి ఆశీస్సులతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు.
లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, జన సహకారం బాగుంటుంది, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు, వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. దశంలో బుధ సంచారం వల్ల వృత్తిబుద్ధిగా వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. మీకు ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు, మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, వృత్తిబుద్ధిగా వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని సందర్శించండి, మహాలక్ష్మి ఆరాధన చేయండి. వయోవృద్ధులైనటువంటి స్త్రీలకు చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల, సేవ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈ శుక్రవారం రోజున చతుర్థంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణం నెలకొంటుంది, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, వృత్తిబుద్ధిక వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది, వృత్తిబుద్ధిక వ్యాపారాల్లో రాణిస్తారు, అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ ఆదాయాన్ని కానీ అందుకుంటారు. దశములో రవి సంచరిస్తున్నాడు, గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అభినందనలు, అధికారుల అండదండలు మీకు ఈరోజు పుష్కలంగా లభిస్తుంది. దశములో కుజుడు సంచరించడం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు, వాహన సౌఖ్యము, భూ సౌఖ్యము అందుకుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యములో బుధ సంచారం వల్ల రావాల్సిన ఒక ఆదాయం వాయిదా పడుతుంది, ఒక అసౌకర్యం వెంటాడుతుంది, సమాజంలో ఒక విషయంలో నిందపడే సూచన కన్నా కనిపిస్తుంది, ఒక అశుభ వార్తను కూడా వినాల్సి వస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, సీతారామచంద్రమూర్తి ఆరాధన చేయండి. వికలాంగులకు కానీ, మానసిక వికలాంగులకు కానీ మీ చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.